న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మీ ముందుకు వస్తుంది జేఎఫ్ఎం న్యూస్. నూతన సంవత్సరం వేడుకల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సీఐ శేఖరబాబు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సరం వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. గుంపులుగా నడి రోడ్డుపై నడవడం, కేకులు కట్ చేయడం, అధిక సౌండ్లతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, బాణాసంచాలు కాల్చడం వంటివి నిషేధమని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే 10,000 రూపాయల వరకు ఫైన్, 6 నెలలు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరంగా ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రి సమయంలో రోడ్లపై తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బంధువులు, కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. మోటార్ సైకిల్ యొక్క సైలెన్సర్లను పీకి ఇతరులకు న్యూసెన్స్ కలిగించకూడదు. అలా చూసిన బళ్ళన్నీ కూడా సీజ్ చేయబడతాయి. గత రాత్రి చూస్తే మీరు ఈ వాహనాలను వైలేట్ చేసి చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు 33 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళపై కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఏ ఒక్కరు కూడా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు, అప్సిల్ డ్యాన్సెస్ను కానీ, ప్యాకెట్లను కానీ, కోడి పందాలను కానీ, గుండెట్లు కానీ ప్రోత్సహించవద్దు. అందులో పాల్గొనవద్దు. ఒకవేళ అలా ప్రోత్సహించిన ఫంక్షన్ హాల్ యజమానులపై, వాటికి సప్లై చేయబడిన శ్రామైన షాపుల వారిపై, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ వారిపై కూడా ఇందులో ఆర్గనైజర్స్ కింద కేసుల్లో బుక్ చేసి కఠినమైన చర్యలు తీసుకోబట్టే వాళ్ళందరిపై కూడా దయచేసి అందరూ కూడా ఈ నూతన సంవత్సరాన్ని జాగ్రత్తగా, సంతోషంగా నిర్వహించుకుంటారనేసి మరీ తెలియజేస్తున్నాం. నమస్కారం.